అందరికీ స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. శుభోదయం, నమస్కారం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. గత దినాల్లో నడిపించిన దేవుడు మనల్ని ఈ దినాల్లో అద్భుతంగా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి, మన ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభు మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన విశ్వాసంలో సన్నగిలిపోకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయాన్ని అందించాలి. దేవుని స్తోత్రం. దయచేసి మీలో ఎవరైనా బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థిస్తాం. ఒకవేళ అవకాశం ఉన్న రోజుల్లో మీ కొరకు టీవీలోనే మీ పేరు చెప్పి, మీ ప్రాంతాన్ని చెప్పి ప్రార్థించడానికి అది వీలవుతుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కనుక మీ బర్త్డేస్ గురించి, వాటి గురించి, మా పలానా రోజు మా బర్త్డే అండి, కనుక మా బర్త్డే రోజు మా కోసం ప్రార్థన చేయండి అని మీరు అడిగితే మేము మీ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు మీరు ప్రార్థన చేయమని కోరినా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అక్కడెక్కడ కొంతమంది తెలివిగా ఏం చేస్తాం, మీ బర్త్డేల సందర్భంగా ఆ రోజు టీవీ కార్యక్రమం మీరు స్పాన్సర్ చేయండి అని చెప్పేసి ఇలాగా జనాల దగ్గర నుంచి, వీక్షకుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క వనరులు దోచుకుంటున్నారు. కానీ మీకు ప్రేరణ కలిగితేనే చేయండి, దేవుడు మీతో చెప్తే చేయండి, అంతవరకే. కానీ ఏదో తొందరపడి, ఆవేశపడి, వాళ్ళ విధానాలకు లోబడి మీరు ఎవరికి ఏమీ చేయొద్దు. తన హృదయంలో నిశ్చయించిన కొలది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇచ్చే విషయంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, ఊరికే రావడం లేదు. డబ్బు ఉచితంగా రాదు, జీతం ఉచితంగా రాదు. ప్రజలు వారి కష్టార్జితాన్ని అనుభవించాలి. కనుక మీకు దేవుడు అనుగ్రహించిన వనరుల్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి, సేవ్ చేసుకోండి, కాస్త సేవింగ్స్ నేర్చుకోండి. కాస్త ధనాన్ని మిగులు అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే ఇవ్వకపోవచ్చు. కొద్దిగా మనీ సేవ్ చేసుకుందాం. నేను సేవకులకు కూడా అదే చెప్పేది, నా తోటి సేవకులకు కొద్దిగా మనీ సేవ్ చేసుకోండి. దుబారాగా ఖర్చు చేయొద్దు, లావిష్గా ఎలాగంటే అలాగా షాపింగ్ల పేరుతో వాటితో వీటితో వద్దు. ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. మనీ మేనేజ్మెంట్ మనం తెలుసుకోగలిగి ఉండాలి. చిన్న విషయాల్లోనే, అనగా కొద్దిగా మనీలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పెద్ద విషయాల్లో ఎక్కువ మనీ రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనీ మ్యాటర్స్ గురించి మాట్లాడడం కాదు నా మాట్లాడే ఉద్దేశం. అన్ని విషయాల్లో మనం వివేకము కలిగిన వాళ్ళగా ప్రవర్తించాల్సినట్టు అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నిన్న మనం చెప్పుకున్న విషయాలు మీకు కాస్త గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. విశ్వాస ఫలములు, ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసము అనేటువంటి అనుభవం, విశ్వాసం అనేటువంటి ఆశీర్వాదం, విశ్వాసము అనేటువంటి ఆత్మ ఫలము, విశ్వాసము అనేటువంటి ఆత్మ వరము యొక్క రిజల్ట్స్. లేకపోతే ఇంకా సింపుల్గా విశ్వాసం ఏం చేస్తుంది, నాలో నాకున్న విశ్వాసం కాదు కానీ నాకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తుంది అనగా విశ్వాసము క్రియాత్మకమైనది. విశ్వాసం డెడ్ కాదు. విశ్వాసం ఉంది, విశ్వాసం ద్వారా కొన్ని క్రియలు జరుగుతాయి, క్రియల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. విశ్వాస సంబంధమైన క్రియలు లేనప్పుడు ఆశీర్వాదాలకు అవకాశం లేదు. ఇఫ్ బై ఫెయిత్ వి డూ సంథింగ్, దెన్ వీ వుడ్ గెట్ సమ్ బ్లెస్సింగ్స్. ఇఫ్ దెర్ ఈస్ నో వర్క్స్ ఆఫ్ ఫెయిత్, దెర్ ఈస్ నో బ్లెస్సింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాలు తీసుకొని రాని విశ్వాసం అనగా క్రియారహితమైనటువంటి విశ్వాసము మృతమైన విశ్వాసమే, నిర్జీవ క్రియ. అది నిర్జీవ విశ్వాసానికి నిర్జీవ క్రియ ఉంటుంది.
కనుక మన ఫెయిత్లో మనం ముందుకు సాగాలి. విశ్వాస ఫలాలు మనం చవి చూడాలి, రుచి చూడాలి. 7 విశ్వాస ఫలాల గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. 1, విశ్వాసం మనల్ని బలపరుస్తుందని. ఆ కుంటివానికి విశ్వాసం బలం ఇస్తే, భౌతిక కుంటివానికి విశ్వాసం బలం ఇస్తే, ఆత్మ సంబంధమైన కుంటివారికి కూడా విశ్వాసం బలం ఇవ్వగలదు. 2వ విషయము, విశ్వాసము స్వస్థత కలిగిస్తుంది. 50% స్వస్థత కలుగజేసి 50% వేరొక విధానంలో, మందుల ద్వారంలో వేరొక విధానంలో స్వస్థత కలుగు చేస్తుందని కాదు. ఆయన నామములో కలిగిన విశ్వాసం వల్ల పూర్ణ స్వస్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వది విశ్వాస ఫలము ఏమిటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, పవిత్రత. అపోస్తల కార్యములు 15:9 వారి హృదయాల్ని విశ్వాసం వలన పవిత్రపరచారు. మన హృదయాలను కూడా అలాగే పవిత్రపరచారు. అన్యజనులు అనబడిన వాళ్ళు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు. ఈ అన్యజనులు ఆత్మీయులు అనేటువంటి తేడాలు మనం చూపిస్తాం. దేవుని దృష్టికి ఆత్మీయులైన వాళ్ళు అన్యజనులుగా ఉండొచ్చు, అన్యజనులైన వాళ్ళు ఆత్మీయులుగా ఉండొచ్చు. ఎందుకంటే సున్నతి పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, కానీ వెలుపల సున్నతి కాదు, ఆత్మలో సున్నతి జరగాలి అని ప్రభు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలుడు కాదు అని రాయబడింది. ప్రభు యొక్క దృష్టి, దృక్పథం వేరుగా ఉంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. 4వది అపోస్తల కార్యములు 16వ మనం గమనిస్తే, విశ్వాస ఫలము అనగా ఆత్మరక్షణ. జైలు అధికారి అతని ఇంటి వారు రక్షింపబడాలంటే షార్ట్ కట్లో, లేకపోతే వేరే డొంక తిరుగుడు దారులు లేవు, ఒకటే దారి, విశ్వాస దారి గుండా ప్రయాణిస్తే నజరేయుడైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ద్వారా రక్షింపబడతాము అని మనం ఆలోచించాం. 5వదిగా మనం ఆలోచించాం, రోమీయులకు రాసిన పత్రిక 1:11 విశ్వాసము ఆదరిస్తుంది. ఫెయిత్ కంఫర్ట్స్ ఆర్ కన్సోల్స్. ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందుతుండాలి. ఇలా ఆదరణ పొందుతూ మీరు స్థిరపడతారు. స్థిరపడడం అంటే ఒక చర్చ్ బిల్డింగ్ కట్టుకొని స్థిరపడడం, అంటే ఇల్లు కట్టుకొని స్థిరపడడం, అంటే ఇవన్నీ కాదు. ఒక సహవాసం స్థిరపడుతుంది అంటే సహవాసంలో స్తోత్రం ఇటువంటి కార్యము ఆదరించబడేటువంటి కార్యం. ఒకరి విశ్వాసం చేత, నా విశ్వాసం చేత మీరు, మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత వేరొక బ్రదర్, నా విశ్వాసం చేత వేరొక సిస్టర్, ఆ సిస్టర్ విశ్వాసం చేత నేను, ఆ సిస్టర్ విశ్వాసం చేత ఈ బ్రదర్. ఇలాగా లోపల ఏవేవో కార్యాలు, దైవ కార్యాలు జరుగుతాయి, మనం గుర్తించని కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. 6వదిగా మనం ఆలోచించిన విషయం, విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయముల్లో నివసించున్నట్లు. The Christ may dwell in your hearts by faith. స్తోత్రం. మన హృదయములో ఆయన నివసించాలంటే నివసించాలని ఆశపడుతున్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన నివసిస్తాడు. స్తోత్రం. ఆయన మన హృదయాన్ని ఆలయంగా మలుచుకుంటాడు. స్తోత్రం. మన హృదయాన్ని కోవెలగా మార్చుకుంటే క్రీస్తు కాపురం ఉంటాడు, క్రీస్తు ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. 7వదిగా మనం ఆలోచించాం, ఏంటి విశ్వాస ఫలం ఏంటి? విశ్వాసము విజయాన్ని ఇస్తుందని. ఏ విజయం? ఎవరి మీద? నా శత్రువు మీద, నా భార్య మీద, నా భర్త మీద, నా బిడ్డల మీద, నా ఊరోళ్ళ మీద కాదు, లోకమంతటి మీద. లోకాన్ని అనగా ఈ కాస్మోస్ అనగా దిస్ వరల్డ్లీ సిస్టమ్, ఈ వ్యవస్థని, ఈ శరీర సంబంధమైన వ్యవస్థ మీద మనకు విజయం కావాలి అంటే మనకు విశ్వాసం కావాలి. స్తోత్రం. హల్లెలూయా. అది ప్రభువు మీద ఉన్న విశ్వాసం అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాస ఫలములు మనం కలిగి ఉండాలని. స్తోత్రం. హల్లెలూయా. మనం వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇంకా మనం రివైండ్ చేసుకుంటూ ఉన్నాం.
మనం వాక్యం విషయంలో ముందుకు సాగుతూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం, నేర్పిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని అన్వయించుకుంటున్నాం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా. దాని ద్వారా మన జీవితాల్లో మార్పు జరుగుతుంది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి, మన ఈ ఉదయపు ధ్యానం నిమిత్తమై, ఈ ఎపిసోడ్లో సందేశం నిమిత్తమై ఒక వాక్యాన్ని, మూల వాక్యాన్ని మనం చదువుకున్నాం. అదే సమయంలో మీలో అందరూ కాకపోయినా కొందరైనా, చాలా వరకైనా ఇప్పటికే 8:10 దాటింది కనుక మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతిదినము స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ తినండి, మిస్ కావద్దు. వాక్యమనే పాలు, వాక్యోపదేశము అనేటువంటి అన్నం, వాక్య మర్మము అని చెప్పబడినటువంటి మాంసం, వీటిని భుజించి బలపడుతూ మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను మీరు మీ అధికారులు తెలియక చేసితిరి అని నాకు తెలియను. స్తోత్రం, స్తోత్రం. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి పేతురు గారు. తన యొక్క రెండవ ప్రసంగం, ఇంకా చెప్పాలంటే మూడవ ప్రసంగం. మొదటి ప్రసంగం ఏమో 1వ అధ్యాయంలో, రెండవ ప్రసంగం 2వ అధ్యాయంలో, ఇప్పుడు 3వ ప్రసంగం అనుకోవచ్చు. అనగా పెంతెకోస్తు తర్వాత 2వ ప్రసంగం, ఆర్డర్లో చూస్తే 3వ ప్రసంగం. మొదటి ప్రసంగానికి చీట్లు వేసుకున్నారు, 2వ ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడ్డారు. 4వ ప్రసంగం యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? స్తోత్రం. 4 వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. అనగా 2వ అధ్యాయములో మెసేజ్ కన్నా పవర్ఫుల్ మెసేజ్. 2వ అధ్యాయపు సందేశంలో 3,000 మంది, 3వ అధ్యాయంలో సందేశం ద్వారా 5,000 మంది. 3వ అధ్యాయపు సందేశము 12వ వచనంలో ఆరంభమైంది, 26వ వచనంలో ముగించబడింది. అనగా 14-15 వచనాల షార్ట్ మెసేజ్. 2వ అధ్యాయంలో ప్రసంగం కన్నా 3వ అధ్యాయంలో ప్రసంగం చిన్నది, కానీ రిజల్ట్ మాత్రం చూడండి. అనగా 2 ప్రసంగాలకి 8,000 మంది ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. 2 ప్రసంగాలు 8,000 మంది, అనగా ఒక్కో ప్రసంగానికి 4,000 మంది. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, మన మూల వాక్యము 17వ వచనము. మై ఫెలో జ్యూస్, నా తోటి యూదులారా, సహోదరులారా అనే దానికి మై ఫెలో జ్యూస్, ఐ రియలైజ్, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను గ్రహించాను. ఐ రియలైజ్ దట్ నైదర్ యూ నార్ యువర్ లీడర్స్ రియలైజ్ ద గ్రేవ్ మిస్టేక్ యూ మేడ్. మీరు చేసినట్టే ఒక ఘోరమైన తప్పును మీరు గుర్తెరగలేదు అని చెప్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. సభలో చదువుకుందాం, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. స్తోత్రం. మీరు అమాయకంగా ప్రవర్తించారు. మీరేదో అసాధ్యులను, జ్ఞానం కలిగిన వాళ్ళను, అన్నీ తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నా దృష్టికి మీరు అమాయకుల్లాగా కనిపిస్తున్నారు. నా సహోదరులారా, మీ గురించి నాకు తెలుసు, మీ అధికారుల గురించి నాకు తెలుసు, మీ అధికారులు చేస్తున్నటువంటి అల్లరి గురించి నాకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు ఎలా అల్లరిని రేపుచున్నారు. 4వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? అధికారులు ఏకముగా కూడుకొనిరి. మీ అధికారులు ఏకంగా కూడుకొని ఏవేవో చేసి ఆయన అప్పగించి, ఆయన అవమానపరిచి, ఆయన అంగీకరించకుండా, ఆయన్ని అడగకుండా, ఆయన కాకుండా వేరొకతన్ని అడిగి అరిచి ఏదేదో చేశారు. వీటిని ఎందుకు చేశారు? ఇవన్నీ నీకు తెలుసా? తెలియకుండా మీరు చేశారు, అజ్ఞానంతో మీరు చేశారు. తెలియకుండా అని కాదు, కానీ
అరామిక్ భాషలో ఇలా రాయబడింది, బికాస్ ఆఫ్ యువర్ డిసెప్షన్. అనగా ఇలా చెప్పాడు, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేశారని కాదు, మోసాన్ని బట్టి మోసగించబడ్డాన్ని బట్టి మీరు చేశారు. అరామిక్ భాషలోని తర్జుమా లోని మాట ఇలా చెప్పాను, బికాస్ ఆఫ్ ద డిసెప్షన్. మిమ్మల్ని ఎవరో మోసగించారు, మిమ్మల్ని ఎవరో అడ్డగించారు, మిమ్మల్ని ఎవరో బరపరిచారు. మీరు ఈ పాడు పనులు చేయడానికి కారణం, ఈ అజ్ఞానపు క్రియలు చేయడానికి కారణం గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు బాగుగా పరిగెత్తుతున్నారు. ఓ వెల్ డన్, మీ పరుగు బాగుంది, మీ ఆత్మీయ పరుగు బాగుంది, ఆత్మీయ నడక బాగుంది, మీరు ఆత్మీయంగా దూసుకొని పోవడం, గమ్యం వైపుగా వెళ్ళడం, సియోను మార్గంలో వెళ్ళడం బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? పరుగు ఆగిపోయి ముందుకు సాగక వెనుకంజ కూడా వేయలేకుండా స్తంభాల్లాగా, ఉప్పు స్తంభాల్లాగా ఆగిపోయారే, నిలిచిపోయారే. ఇది ఎంతవరకు సమంజసం? ఆత్మానుసారంగా ఆరంభించారే, శరీరానుసారంగా ఎలా ముగిస్తారు? ఏంటి మీరు? ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యూ గైస్. మీలో క్రీస్తు యేసు యొక్క స్వరూపం పోయింది, అది నా బాధ. కోల్పోయారు మీరు దాన్ని. యూ లాస్ట్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ. మీ ఆత్మల్లోకి తొంగి చూసినప్పుడు మీ ఆత్మలో క్రీస్తు సారూప్యం కనిపించడం లేదు, అంత్యక్రీస్తు యొక్క సారూప్యం కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యూ పీపుల్, గలేషియన్స్ అన్నట్టుగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మన టైటిల్ సహోదరులను ఎరిగిన వారు. మన సహోదరులను మనం ఎరిగి ఉండాలి. బయట వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం, శత్రువుల గురించి మనం తెలుసుకుంటాం, మన సహోదరుల గురించి మనకు తెలియదు. ఇక్కడ పేతురు గారు సహోదరులారా అంటున్నాడు. సౌలు అనేటువంటి ప్రమాదకరమైన వ్యక్తిని శత్రువు పట్టబడి, లేకపోతే కట్టబడలేదు కానీ పట్టబడ్డాడు. తాళు లేకపోయినప్పటికీ కట్టబడ్డాడు. తాళతో లోకం కడుతుందేమో, బొండలతో కడుతుందేమో, సంఖ్యలతో కడుతుందేమో, కానీ ప్రభు మాత్రం ఒక ఎన్కౌంటర్తో కట్టిపడేశాడు. ఒక దర్శనంతో కట్టిపడేశాడు. ఒక స్వరంతో కట్టిపడేశాడు. ఎందుకు నేను ఇక్కడ ఉండమని పారిపోలేదు సౌలు. ఆ యూదాను వాని ఇంట్లోనే ఉన్నాడు. స్తోత్రం. మనం ఆలోచించాల్సిన విషయాలు. అక్కడికి వచ్చి అననీయ అంటున్న మాట, సహోదరుడా సౌలా. చూడండి, ఇక్కడ కూడా అంటున్నాడు సహోదరులారా అంటున్నప్పుడు ఉదరము. సహోదరుడు అంటే ఉదరములోంచి వచ్చినవాడు, ఒకే కడుపులోంచి వచ్చినవాడు, ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళు, అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బ్లడ్ రిలేటెడ్ బ్రదర్స్ అన్నట్టుగా సహోదరులారా అనే మాటను మనం చూస్తున్నాం. మీరును మీ అధికారులు, ఒకరిని వీడి ఒకరు ఉండలేరు. అధికారులు లేకపోతే అనుచరులు లేరు, అనుచరులు లేకపోతే అధికారులు లేరు అన్నట్టుగా ఉన్నారు. మీరు తెలియకుండా చేశారు. యు ఆర్ డిసీవ్డ్ బై సంథింగ్. ఎవరో మీ మతం మిమ్మల్ని మోసగించింది, మీ ప్రభుత్వం మిమ్మల్ని మోసగించింది, మీ యొక్క సొంత అభిప్రాయాలు మిమ్మల్ని మోసగించాయి. మీ యూదా మతంలోని దురభిప్రాయాలు, మెస్సియాను గురించిన దురభిప్రాయాలు మిమ్మల్ని మోసగించాయి. కనుక మీరు ఆయన్ని సిలువ వేశారు. స్తోత్రం. తెలియక చేసిద్రి. ఏం చేశారు మీరు? అదేనండి, మీరు ఆయన్ను పైన రాయబడింది, జీవాధిపతిని చంపిద్రి. స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాలు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చాలండి. So, as the crowds of people assembled outside of Pilate's residence, he went out and offered them a choice. He asked them, who would you want me to release to you today? Jesus, who is called Barabbas, or Jesus, who is called the Anointed One? Now, Pilate was fully aware
that the religious leaders had handed Jesus over to him because of their bitter jealousy. జలసీ అని కాదు, అసూయ చేత అని కాదు, బిట్టర్ జలసీ అనగా చేదైన అసూయ. అసూయలో మళ్ళీ తీయట అసూయ ఉందా, పుల్లట అసూయ ఉందా అని అడగద్దు. అలాగే బిట్టర్ జలసీ అంటే కఠినమైనటువంటి ఘోరమైనటువంటి అసూయ, ఎక్కువైనటువంటి అసూయ. అసూయ చేత ఆయన్ను అప్పగించింది. పిలాతు అనేటువంటి అధికారి, పొంతు పిలాతు అనేటువంటి అధికారి, ఆయనకి తెలిసిన విషయం, ఆయనకి స్ట్రైక్ అయిన విషయం, ఓహో మనోళ్ళు దీనికోసం అప్పగిస్తున్నారు. అసూయ. వీళ్ళ మధ్యలో కాంపిటీషన్, వీళ్ళ మధ్యలో ఏదో కాంపిటిటివ్ పోటీతత్వం ఏర్పడింది. వాళ్ళ మతం ఏదో ఇతను ఏదో డ్యామేజ్ చేస్తున్నట్టు. ఏదైనా మంచోడులాగా ఉన్నాడే, మంచోడే, నా భార్య కూడా చెప్పింది మంచోడే, కానీ ఏం చేస్తాం, వీళ్ళు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. మీ రాజు అని చెప్పాడు, మాటిమాటికి చెప్పాడు, ఈయనలో నాకు ఏ దోషం కాని రాలేదు, ఏ తప్పు చేశాడు నిన్న అని అడిగాడు. దేవుని స్తోత్రం. యేసు యొక్క నిర్దోషత్వం శత్రువుకు కూడా కనిపిస్తుంది, యేసు యొక్క నిర్దోషత్వం అధికారికి కూడా కనిపిస్తుంది. కానీ అంధత్వంలో ఉన్నటువంటి ఆత్మీయులు అనబడిన వారికి ఆయన యొక్క నిర్దోషత్వం కనిపించకపోవడం విచారకరం. యేసు యొక్క గొప్పతనం, పవిత్రత, ఆయన యొక్క నీతి ఇశ్రాయేలు ప్రజలు, సహోదరులు అనబడిన వాళ్ళు, యూదులు గుర్తించకపోవడం, సొంత వాళ్ళు, విచారకరమైన విషయం. ఒకటి, నెంబర్ 1, పిలాతు ఎరిగాడు సహోదరుల గురించిన సత్యం, సహోదరుని గురించి ఎరిగాడు, సహోదరుల యొక్క నిజ స్వరూపాన్ని ఎరిగినటువంటి పిలాతు. అసూయ చేత అప్పగించడం ఆయన తెలుసుకున్నాడు. మీరు అసూయ చేత అప్పగించారు కదా, నాకు తెలుసులే, ఆయన కూడా అనలేదు, పబ్లిక్ చేయలేదు. బాధ, లోపలేదో బాధ, అన్యాయపు తీర్పు చేస్తున్నామేమో అనే బాధ, అయినా ఏం చేయలేని పరిస్థితి. హీ వాంట్ టు ప్లీజ్ జ్యూస్, యూదులను సంతోషపరచాలి. ఈ రోజుల్లో మనుషులను సంతోషపరచడానికి కొంతమందిని మనం సిలువ వేసే అనుభవంలో ఉన్నాం, కొంతమందిని సంతాపానికి గురి చేసే అనుభవాల్లో ఉన్నాం. ఒకటి, నెంబర్ 1, అధికారి సహోదరుల గురించి అర్థం చేసుకున్నాడు. అధికారి యొక్క సహోదరులు కాదు, సహోదరులు అనబడినటువంటి బ్రదర్స్ అనబడినటువంటి వాళ్ళని ఎరగడం, వాళ్ళ యొక్క నిజస్థితి, వాళ్ళ లోపల ఏముందో. అసూయ కనబడలేదు, కానీ అసూయను చూడగలిగాడు. అదృశ్యమైనటువంటి అసూయను చూడగలిగినటువంటి అధికారి అయినటువంటి పిలాతును మనం అక్కడ చూస్తున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనకందరికీ తెలిసిన విషయమే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక ఎస్ స్తోత్రం. నేను చదువుతున్నాను 23వ అధ్యాయము 34వ వచనం. స్తోత్రం. While they were nailing Jesus to the cross, he prayed over and over. స్తోత్రం. ఆయన మరలా ప్రార్థించాడు అని రాయబడింది. ఆయన ఇలా ప్రార్థించాడని కూడా లేదు మన తెలుగు బైబిల్లో. వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని అన్నాడనుంది. కానీ వైల్ దే వర్ నైలింగ్ జీసస్, ఆ సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే హీ ప్రేడ్ ఓవర్ అండ్ ఓవర్. ఆయన మరలా అనగా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరిని క్షమించుము. స్తోత్రం. ఆయన నన్ను క్షమించుమని కాదు, వారిని క్షమించుము. ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ద సోల్జర్స్ ఆఫ్టర్ దే క్రూసిఫైడ్ హిమ్ గ్యాంబుల్డ్ ఓవర్ హిస్ క్లోదింగ్. హల్లెలూయా. స్తోత్రం. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. రెండో విషయం, సహోదరుల యొక్క నిజ స్వరూపాన్ని ఎరిగినటువంటి యేసు. వారు అజ్ఞానంతో చేస్తున్నారు, ఆత్మీయ అజ్ఞానంతో. అసూయతో చేస్తున్నారు అని పిలాతు అంటే, అజ్ఞానంతో చేస్తున్నారు అని యేసు ప్రభు అంటే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అందుకోసం వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. పేతురు వాళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోయాడు, పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోయాడు. చేశాడులేండి, రోమపత్రిక 9వ అధ్యాయం వాళ్ళ రక్షణ కోసం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి
ఒకవేళ అది కానీ వాళ్ళకి తెలిసి ఉంటే, మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. అంటే ప్రభువును అనగా యేసు ప్రభువును, మహిమా స్వరూపి, ఆయన స్వరూపము మహిమ స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆత్మస్వరూపం, అదృశ్య రూపం, మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అది లోకాధికారులు ఏది అది అంటే 7వ వచనం, దేవుని జ్ఞానం మర్మమైనట్టు బోధిస్తున్నాము, ఈ జ్ఞానము మరుగే ఉండను. జ్ఞానము మహిమ స్వరూపి అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం. సరే, దేవుని స్తోత్రం. అజ్ఞానం వల్లే అని ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారమే పౌలు ప్రభువుతో ఏకీభవించినట్లుగా మాట్లాడుతున్నాడు, సంఘీభావాన్ని ప్రకటిస్తూ తను మాట్లాడాడు. స్తోత్రం, స్తోత్రం. 4వ విషయం, మన మూలవాక్యం, సహోదరులారా, మీరు మీ అధికారులకు తెలియక చేసిదిరని నాకు చాలండి. తెలియదు. స్తోత్రం. ఆత్మీయమైనటువంటి మోసం, ఆత్మీయ వంచన ద్వారా మీరు ఈ పని చేశారు. ఆత్మీయంగా వంచబడి ఈ పని చేశారు. అసూయ వలన అని పిలాతు చెప్పాడు, సహోదరుల గురించినటువంటి విషయం. రెండోది యేసు చెప్పాడు, అజ్ఞానం వలన. వీరేం చేస్తున్నారో వీరెరుగరు, తెలియనో అనగా ఏదో అపవిత్రాత్మల ప్రభావం వల్ల చేస్తున్నారు, వీళ్ళే దీనికంతటి కారణం అని కాదు. మూడోది పౌలు చెప్పాడు, వాళ్ళు అజ్ఞానం వల్ల చేస్తున్నారు, దే డోంట్ నో. ఒకవేళ అలా చేసి ఉంటే, ఆ జ్ఞానం ఎరిగి ఉంటే మహిమ స్వరూపియగు ప్రభువుని సిలువ వేసి ఉంటారు. 4వది పేతురు చెప్తున్నట్టు మాట, వారు ఆత్మీయమైనటువంటి మోసం ద్వారా, మోసగించబడడం ద్వారా ఇలా జరిగిందని. 4 విషయాలు, 4 కారణాలు మీకు గుర్తు చేశాను. మన సహోదరుల గురించిన సత్యాలు మనం తెలుసుకోవాలి. మన గురించిన సత్యాలు ఇవి. అసూయ వలన, అజ్ఞానం వలన, ఆత్మీయ వంచన వలన, అపవిత్రాత్మల ప్రభావం వలన మనం ఆయన్ని సిలువ వేస్తున్నాం, ఆయన ఇబ్బంది పెడుతున్నాం. కటిటి అనుభవాల్లోంచి బయటికి రావడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.